ఏసయ్యా ఏది చూడకూడదు అనుకుంటున్నానో అదే చూపిస్తున్నావు కదయ్యా. రేయ్ మూసుకోరాది, చూడలేకపోతున్నా. చెయ్ చెప్పనా ఆడికి. 6 బీర్లు తాగి చాలా కాన్ఫిడెంట్గా చెప్పా, నీ వల్ల ఆడు ఏదో రోజు పోతాడని. నువ్వు అలా జాలిగా చూడకు బ్రో, జాలేస్తుంది. ముందు కప్పుకో. నా మాటిని ఆడొచ్చేలోపు మీ తాతకో అవ్వకో బాగాలేదని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఓ ఎడారిలా ఉండే నాలో సింధు నదై పొంగావే, ఉండిపో 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 నాతోనే. ఒరే దినిగా ఒరే దినిగా, నిన్నెప్పుడైనా నేనేమైనా అడిగానంటరా? నాకు తెలిసి లేదురా. నువ్వెప్పుడు నాకు మాట చెప్తుండేవి, ఏంట్రా అది? సింధు మేడ్ ఫర్ ఈచ్ అదర్. అదే నిజమైందన్నా. ఏంటో నిజమా? అవునా, హగ్గిచ్చి మరీ కన్ఫర్మ్ చేసింది. అదేలా బ్రో, అది నేను కుక్కలా చూస్తుంది కదా, కాబట్టే ముద్దు కూడా పెట్టిందన్న. అరే ముద్దేంట్రా? నన్ను ప్రేమిస్తుంది కాబట్టి. మరి సత్య సంకీర్తో పెళ్ళి వాళ్ళ నాన్న కన్ఫర్మ్ చేశాడు కాబట్టి. ఓ మై లార్డ్. అయితే ఈ బిడ్డ నీకు ఇప్పుడు ఏ విధంగా సహాయపడగలడు? అన్నీ బిడ్డే సహాయపడాలి. ఒరే దీనిగా, సింధుకి పెళ్లి ఇష్టం లేదని వాళ్ళ నాన్నతో తను చెప్పలేదురా. వాళ్ళ బాండింగ్ అలాంటిది. అలా అని నేను చెప్దామంటే నాకు వాళ్ళ నాన్నకి పెద్దగా పడదు కదరా, నీకు తెలిసిందే. ఇదంతా జరగాలి అంటే నీ చిన్ననాటి స్నేహితుడు, వారి పేరు సత్తు సంకీర్త్, ఈ పెళ్లి ఇష్టం లేదని తనంతడు తను ఒప్పుకుంటే అయిపోద్దురా. అంటే ఈ పెళ్లి జరిగినట్టే ఉండాలి, కానీ జరగకూడదురా. అలా జరగాలి అంటే ఏం చేయాలో నువ్వే చెప్పాలరా. అంటే దీనికి కర్త కర్మ క్రియ అన్నీ మనడే అన్నమాట. అరే రే రే, మనోడికి ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు మనోడు చెడ్డీలు వేసుకునే చిన్ననాటి స్నేహితుడికి సపోర్ట్ చేస్తాడా? బీర్లేసే బీటెక్ ఫ్రెండ్ సపోర్ట్ చేస్తాడా? చెప్పరా, చెప్పు. ప్రపంచంలో దీనికి సమాధానం ఎవడన్నా చెప్పగలడా? అవును, ధర్మ అలాగే ఉన్నాడా, మారాడా? ఏం మారడం అక్క, ఇంకా చిన్నపిల్లోడి కన్నా దారుణంగా తయారవుతున్నాడు. ఏమన్నా అన్నాననుకో, మామూలు కన్నా ఇంకా ఎక్కువగా తాగేసి ఇంటికి వచ్చేస్తాడు. ఇంకా మళ్ళీ ఇద్దరికి గొడవలు. అలాగే ఉందక్క, ఏం మారలేదు. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. నేను అనుకున్నట్టే మన కళ్యాణ్ గారు మొండోడే, పట్టుబట్టి మరీ సాధించాడు. పెళ్ళిళ్ళ వర్షం కురుస్తుందంట ఎస్ఆర్ కళ్యాణ మండపంలో. ఏం లేదు ధర్మ, మా సడుగుడు కూతురికి పెళ్లి కుదిరింది. మా వాడేమో మన కళ్యాణ మండపం బుక్ చేయడానికి వెళ్ళాడంట. డేట్లు ఖాళీలు ఏమన్నారంట. నువ్వు మన కళ్యాణ్కి ఒక మాట చెప్తే. ఇంకా ఎంతసేపు తింటావురా, చేయగడకే. అది కాదులేవే, మళ్ళీ వస్తానులే. మళ్ళీ వచ్చినప్పుడు 2 రోజులు ఉంటాం. బావగారు, మా శాంతిని బాగా జాగ్రత్తగా చూసుకోండి. ఇదిగో చూడండి, ఎంత చెప్పినా ఉండను వెళ్ళిపోతాను అంటున్నారు. చెప్పండి. పొద్దునే పాలు పితుక్కోవాలి కదా. అక్క జాగ్రత్త. సొల్లు వాగులు వేషాలు ఒక్కటి కుదురుండదు. ఏదో పెద్ద ఇంటి అనుకుంటాడు. మా వాళ్ళంటే ఊరికే పడి చేస్తావు, ఏదో ఒక సొల్లు వాగులు వాగుతావు. ఊరికే ఉండలేవా? నా కొంపకొచ్చి నన్నే అంటుంటే మండదా ఏంటి? అంతేమనేసారో నిన్ను ఇప్పుడు. నాకు పుట్టి నా కొడుక్కి నేనే రికమెండ్ చేయాలట, అది వాడి సడుగుడి కూతురు పెళ్లి కోసం. ఇప్పుడు కొడుకు మీద పడి చావు. ఆ పిల్లోడు పాపం వాళ్ళ తాత పేరు నిలబడ్డానికి ఆ కళ్యాణ మండపాన్ని బాగు చేసి బ్రహ్మాండంగా చూసుకుంటున్నాడు. నువ్వు ఉన్నావు దిక్కుమాలినోడివి. తాగి తాగి చావు ఇలాగే. వాళ్ళ తాత పేరు నిలబడతాడు నా కొడుకు. పో. లేని వాళ్ళ తాత పేరు నిలబెడుతున్నాడు గాని ఉన్న వాళ్ళ నాయన పేరే తగలెడుతున్నాడు. నే చచ్చిన తర్వాత నా శవంతోనైనా మాట్లాడతాడో లేదో. నీ అమ్మ.
నా ముందు స్టూపిడ్ లా ఉందా నా ముందు అమ్మని ఏడిపించేవాళ్ళ ఉందా హౌ డు ఐ లుక్ లైక్ డు ఐ లుక్ లైక్ రోడ్ సైడ్ రోమియో No, you don't. డోంట్ సే సారీ డోంట్ కీప్ టెల్లింగ్ మీ యు రియల్లీ డిడ్ హర్ట్ మీ I'm sorry. Please. I'm sorry. I'm so sorry. వాడు ఎప్పుడు ఇలాంటి చెప్పి అందరు నవ్విస్తూ ఉంటాడు వాడు క్లాస్కి వస్తే చాలు సిద్ధు డోంట్ డిస్టర్బ్ సిద్ధు ఇదేం బాగలేదు ఏంటి నువ్వు చేసే పని బుక్ చదవడం మంచి పనేగా నేను చదవసం చదవట్లేదే నువ్వు చదివే దాని గురించి మాట్లాడటం లేదు నీ చూపు గురించి మాట్లాడుతున్నాను బాగా చూస్తున్నానే మాట మర్చుకో నువ్వు నన్ను అడుగు చూసా నటించుకో నువ్వు చూసావు. సింధు నేను చెప్పేది విను నా ప్రాబ్లం ఎలాగో వాడికి చెప్పుకోలేను కనీసం నువ్వన్నా అర్థం చేసుకోవచ్చు కదా వాడితో ఎంగేజ్మెంట్ అయ్యాక థియేటర్లో వీడితో రొమాన్స్ ఏంటి మరి లవర్స్ అన్నాక ఆ మాత్రం రొమాన్స్ చేసుకుంటారు కదా